ఎన్బికే 109లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఊర్వశి రౌతెల ఒక అద్భుతమైన షాకింగ్ విషయం చెప్పిందనే చెప్పాలి. ట్విట్టర్లో తను ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఏంటంటే, ఈ మూవీ పాన్ ఇండియన్ మూవీ అని చెప్పింది. మేకర్స్ అయితే ఇంకా అధికారికంగా తెలియజేయలేదు, కానీ ఆమెకు ముందే తెలిసింది. మరి భవిష్యత్తులో మేకర్స్ కూడా ఇదే విషయాన్ని ఖచ్చితంగా రివీల్ చేస్తారేమో అన్న డౌట్ కూడా ఉంది. ఇదే కానీ నిజమైతే అంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి లేదు. ప్రస్తుతానికి బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా ఎంతో ఖుషీలో ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇదే ఎన్బికే 109 పాన్ ఇండియన్ మూవీగానే అయితే క్రేజ్ మామూలుగా ఉన్నది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టీజర్ మీద అదిరిపోయి వ్యూస్ రాబడుతుంది. ప్రస్తుతానికి యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ నంబర్ 1 ప్లేస్లో నిలిచింది. గ్లింప్స్కే ఎంత రెస్పాన్స్ ఉంటే ఇంకా టీజర్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా కూడా రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా ఈ మూవీ అయితే రూపొందుతుంది అని అయితే ఇట్టే అర్థమవుతుంది. వరుస హ్యాట్రిక్లతో దూసుకెళ్ళినటువంటి బాలయ్య బాబు మరో సెన్సేషనల్ అచీవ్మెంట్ కోసం అయితే ఈ మూవీ పగడ్బందీగా తీస్తున్నాడనే చెప్పాలి. స్క్రిప్ట్ కూడా పూర్తి స్థాయిలో కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. బాలయ్య బాబు కూడా 3 డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటించబోతున్నాడు. మరి చూడాలి.